ఓ దినాన పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగొడుస్తాడు. పగోడు వస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం ఇక్కడ మాట వేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగోడికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాలిలో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బ కన్నా మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు. బాజిరెడ్డి వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామిరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేసి గంతులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తాండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయనయ్యా, అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు ఈ కాళ్ళు వదలనయ్యా, వదలను, వదలను. వదలొద్దు. అన్నా
తెచ్చిండాను చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డిలు కాదా? భూమారెడ్డి బంధువులనా? ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా? పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప, మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో, మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేలు మస్తు చూసినాం. చల్తీ రండ్రా. ఆగండ్రా. వాళ్ళాడికి పోతారు, పెండ్లికేగా. పోనే, ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికన్నా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుడ్ అయిపోయిందిరా. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడ ఎలా ఉన్నాడో. ఫోన్ కూడా కలవట్లేదు. కొండదాకా షేర్లన్నీ మన అయ్యగారితే. ఎవరన్నా వాళ్ళు? తెలీదు మే. పోయి చూద్దాం పా. కళ్యాణ్, 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 కళ్యాణ్ గారిని కలవాలి. ఆగండ్రా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏంది కళ్ళు ఎత్తికెక్కినాయా? మీదకి వచ్చిండా? నేను గుర్తలేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాడో? కళ్యాణ్ పిలవండి రా ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? ఏంట్రా, నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా? రిచువల్ మ్యాన్. అసలు మేము వచ్చే దారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఏంద్రి అమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో.
రేయ్ ఎవరో వీరారెడ్డి అంటరా మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? అది వీరారెడ్డప్ప అప్ప మాసుట్టు వేలే కొంచెం తమాషా చేసినాడు. తమాషా. తమాషానా? వాడు కత్తిసిరితే నా తల కొద్దిలో మిస్ అయి వెనక సొరకాయ తెగి పడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాండా? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా నిజంగారా. నీకెట్లా కండ్లు కనబడవు కదా. ఏయ్ ఏయ్ చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉండవు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. దానవ్ దానవ్ గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? మేదానం ఏంట్రా మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఎమ్మి అన్నీ చెప్పినది సురుకు పిల్ల. ఆ? మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా వీళ్ళని విడుదల కిడిచిరాపో. అట్నయ్యా రండబి. అల్లుడు బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ రేయ్ ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము బయలుదేరుతాం. నువ్వు ఫ్రెష్ అయ్యారా? టైం అవుతుంది రా. రే మారియో పద. కాఫీ వద్దండి. కాఫీ మా కాఫీ కాఫీ చూపించా, చూపించు. బాగుందా? చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ అందరికి జోక్ చెప్పనా? రే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఏంట్రా ఇది? చిల్రా బగ్గే కదా. ఇది చూడు, గంటుంటే ఎర్రగా పండుతుందంట. ఎర్రగా? నీ పాపడా ఇడికి రా, కూడదిందుగానే కూసో. సేమ రుసులు, కోడి పులుసు, రాగి ముద్ద. సిగ్గు లేకుండా తిను తిను. ఇందా దా. మా మనవడు మీరు పట్నంలో ఏం చేస్తారు? ఐఎమ్ గేమ్ డిజైనర్, హీస్ అ ప్రోగ్రామర్, వీడియో యానిమేటర్, తను టెస్టర్. ఏందో చెప్తాండమే. పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా. గడ్డలు మిసాలు వచ్చినాయి, పిల్లలు ఆటలేంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆటలు తయారు చేయటం కూడా ఒక పనే. అయినా మీ మనవాడు పట్టణంలో తగలబడుతుంది అదే. మా మనవడు కొలువు చేసుకునే పనే ఉండదే. ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా? ఏడీడు పుష్కల, నిన్నోసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. పోనీ ముట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. కనీసం మంచి నీళ్ళైనా ఇస్తావా? అన్ని పెళ్లి తర్వాతనే. మంచి నీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి. నీ అబ్బా చెయ్యి నా కొడక చెయ్యి. సిగ్నల్స్ లేవు. ఎక్కడొస్తాయి? వీరారెడ్డప్ప ఊర్లో. చూడరా సరిగ్గా. అల్లుడు గుడికి పోదామా? ఆమాయ్యా, ఇది పట్టుకో. రేయ్ ఈ పని అయ్యాకే నీ పెళ్లి, గుర్తుపెట్టుకో. వచ్చాక చేద్దాంలే, రా. మళ్ళీ ఏమైందిరా? అరే ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. పోతే పో. రా పుష్కల, రా. అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారా? నిన్ను కాదులేరా. పెళ్లి కొడుకు చూడవే ఎంత దిట్టంగా ఉన్నాడు. నన్నే. 25 ఏళ్ల తర్వాత ఊళ్ళో తెగపోతున్న పోతు కదా, ఆ మాత్రం ఉండాలి. పుష్కల, ఏ పుష్కల ఆగు. మొదటిసారి కదా కలిసి నడు. రే కళ్యాణ్. ఫ్రెండా? 5 అడుగుల అంగుళాలు ఉంటాడు. పని అయిపోగానే ఫోన్ చేయండి.
శవపేటికలు చేయి. రేయ్ మ్యారియో, రేయ్ అస్తమాను ఆంబం తగులుకుంటా వింట్రా. అంతగా నచ్చితే చెప్పు, మావయ్యతో మాట్లాడతాం. చిచి అదా రే ఆడెవడో వచ్చి కార్డు ఇచ్చాడు. సరే సరే సరేలే పద, అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పదు మనిషే పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా. దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో, లైఫ్ నీదే కుమ్ముకో. పాప బంగారం, మా పాప బంగారం, ఓ పాప లాలి, జన్మకి లాలి, పాడన తీయగా ఓ పాప లాలి. జన్మకి లాలి. నువ్వు ఊరెళ్ళలేదయ్యా? ఏదో కకృతి పడి చేశానయ్యా. అయ్యగారు సప్మాకయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదో ఈ పట్టీలు ఉంచుకో, పోనీ ఈ కమ్మలైనా నువ్వు తీసుకో. అన్నీ నీకే ఇసేస్తే నాకేముంటే